ప్రైజ్ లార్డ్ దైకర్ ఇవాంజలిజం ఇండియాకి మరొకసారి స్వాగతము. ఫ్రెండ్స్, నేను రీసెంట్గా ఒక యూపీకి సంబంధించిన ఒక ఇన్సిడెంట్ నేను మీకు షేర్ చేశాను. అక్కడ ఒక పాస్టర్ గారిని అరెస్ట్ చేశారు. బెయిల్ కోసం సహాయం కావాలి అని అతను మనకు అడిగాడు. ఇద్దరికి నిన్న అంట ఆ సంజయ్ పాస్టర్ గారు వాళ్ళ తమ్ముడికి బెయిల్ కోసం వెళ్తున్న సమయంలో ఇద్దరు పాస్టర్స్ ఎవరైతే ఉన్నారో ఆ పాస్టర్స్ నంట హైకోర్టుకి పంపించేశారంట. హైకోర్టు తరఫు నుంచే ఈ కేసుని వాళ్ళు కంటిన్యూ చేయాలి. కానీ లక్కీగా ఏంటిదంటే ఈ పాస్టర్ గారు ఎవరైతే ఉన్నారో వాళ్ళ తమ్ముడికి మాత్రము టైం ఇచ్చారు. प्रेज लॉर्ड सर, जय मसीह। एक राम केवल का बेल खारिज कर दिया, हाई कोर्ट भेज दिया है और दो लोगों का भी बाकी है, सोनू और गौरव का। आप प्रार्थना करें। 5 तारीख को डेट बढ़ा दिया उन्होंने। 3 तारीख का डेट था भास करने का, लेकिन 5 तारीख को उन्होंने बढ़ाया। प्रार्थना करें, प्रभु मदद करे और कोई भी दिक्कत ना हो, उनका बेल यहीं से हो जाए, कोर्ट ना जाना पड़े। एक को तो हाई कोर्ट के लिए भेज दिया है आज, तो आप जरूर दुआ में याद रखें। जय मसीह। వీళ్ళు రిక్వెస్ట్ చేసుకున్నారు. ఫ్రెండ్స్, దయచేసి ఈ బ్రదర్కి మీరు సహాయం చేయడానికి ముందుకు రండి. దయచేసి సహాయం చేయండి ప్లీజ్. ఎందుకు అనంటే ఒక క్రైస్తవుడు జైల్లో ఎలా ఇరుకుతున్నాడో మీకు అర్థం కావట్లేదు. అక్కడ క్రైస్తవుల పరిస్థితి ఎంత దారుణంగా ఉందో మీరు దయచేసి అర్థం చేసుకోండి ప్లీజ్. గొప్ప గొప్ప సేవకులకు మీరు సహాయం చేస్తారు, చేయండి, తప్పేం లేదు. కానీ ఒక పేద సేవకునికి మీరు సహాయం చేసి ముందు తీసుకురండి ప్లీజ్. నేను నా నంబర్ ఇస్తలేను, మీకు నా గూగుల్ పే నంబర్ ఇస్తలేను, డైరెక్ట్ మీకు ఆ పాస్టర్ గారి నంబరే ఇస్తున్నాను. మీకు వీలైతే పాస్టర్ గారికి ఫోన్ చేయండి, హిందీలో మాట్లాడండి, అతని ప్రాబ్లం ఏంటిదో మీరు తెలుసుకోండి. నిన్ననే నాతో అతను మాట్లాడారు, చెప్తున్నారు, అన్న ఇట్లా అయింది కేసు, మరి ఏం చేయాలి, నా ఒక రూపాయి లేదు అంటున్నాడు. మీరే ముందుకు వచ్చి సహాయం చేస్తారని నమ్ముతున్నాను. ఫోన్ నంబర్ పెడుతున్నాను, ఈ విధంగా బ్యాంక్ డీటెయిల్స్ కూడా పెడుతున్నాను. దయచేసి సహాయం చేయండి ఫ్రెండ్స్. కేవలం జోసఫ్ గారు మాత్రమే ఇప్పటికీ 500 అనేది పంపించడం జరిగింది. ఆ స్క్రీన్ షాట్ కూడా నా దగ్గర ఉంది. సో మీ అక్కడ 30,000 అవసరం ఉన్నాయి, ఇంకా చాలా డబ్బులు అవసరం ఉన్నాయి. సో కాబట్టి దయచేసి మీరు సహాయం చేస్తారని నమ్ముతున్నాను. వీడియోని అవాయిడ్ చేయకండి దయచేసి. ఇలాంటి పేద సేవకులకు మీరు సహాయం చేస్తే దేవుని రాజ్యం కట్టడానికి మీరు సహకరిస్తున్నారనే ఒక సూచనగా ఉంటుంది. సో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారో యూపీలో మీకు తెలియదండి. ఆ పాస్టర్ గారు అక్కడ దేవుని గురించి ప్రచారం చేయడమే పాపంగా మారిపోయింది. ప్రభుత్వం ఒప్పుకోదు. అలాంటి ప్రాంతంలో వాళ్ళు సేవ చేస్తున్నారు. సో మీకే వదిలేస్తున్నాను. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గ్రేట్ డే.